వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణలోని చెవుల నియోజకవర్గం మోయినాబాద్ మండలంలోని బాకారం గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల హడావుడి జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి బాకారం నుంచి బీజేపీ జిల్లా నాయకుడు ఎలగని వెంకటేష్ గౌడ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. సార్ నమస్కారం. సార్, ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మీరు ఏ అంశాల మీద ప్రజలకు వివరిస్తూ ఉన్నారు? మీకు ఓటేమని? ప్రజలకు అవసరాన్ని బట్టి ప్రజలకు ఉండాల్సిన మెయిన్ విద్య మీద ఎక్కువ నాకు ఫోకస్. విద్యా వైద్యం ప్రజలకు అందాలి, విద్య అందితే అందరికీ అవగాహన రావాలి, అవగాహనతో కుటుంబాలను మంచిగా చూసుకోవడం, మెయిన్ విద్య మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు గతంలో ఒకసారి చెప్పాను. ఊర్లలో ఎట్లా ఉందంటే ఇప్పుడు అసలు మామూలుగా ఎప్పుడన్నా వస్తే మామూలుగా హోటళ్ళలో అక్కడ తిరిగేది, ఇలా పబ్లిక్లో పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది, బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అని ప్రజలలో పోతే తెలుస్తూ ఉంది. ఒక్కొక్క ఇంట్లోకి పోతే ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్తా ఉన్నారు, అవి చెప్తా ఉన్నారు. ఇలా 10 ఇండ్లకు 2 ఇండ్లు కూడా డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ కాలేవు, అయినాయి, సగానికి అయిపోతూ ఉన్నాయి. దానికి 12 అంశాలు. ఒక ఇంచి ఒక ఫీటు ఎక్కువ ఉంటే ఇవ్వరంట, దానికంటే ఒక 10 గజాలు ఎక్కువ ఉంటే ఇవ్వరంట. ఇందిరా మిల్లు 2 బెడ్రూమ్ కాదు, ఇందిరా మిల్లు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడున్న ప్రస్తుతంలో. ఒక అతనిది ఖాళీ 3 అంటే ఒక 4.5 గజాలు ఎక్కువ ఉంది మొత్తం టోటల్ కొలిస్తే కూడా. 2 ఇంచులు వస్తే ఆయనకి ఇల్లు ఆపిరు. ఎందుకమ్మా అట్లా ఉండదు అంటే, లేదు మా రూల్స్ ఉంది, మాకు ఉందని చెప్పేసి. ఇక పేదోడికి మరి పొలం లేకపోతే మీరు ఏడైనా కట్టించి, ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ నీళ్ళలాగా కట్టించి అని ఇస్తే పేదోడి ఎలా ఎక్కువ సొంత ఇంట్లోకి పోతారు. నువ్వు అటు సొంత ఇంటికి అలా తీరవలేకపోతున్నావు, చెప్పుకుంటావు నువ్వు నేను ఇస్తా ఉన్నాను డబుల్ బెడ్రూమ్ ఇవి అని. మీ గ్రామంలో ఎంతమందికి ఇందిరా మిల్లు కేటాయించారు? బహుశా ఇప్పుడు 8 మంది ఏమో స్టార్ట్ చేసారు. ఏదో 10 చేంజ్ అంతా మొత్తం ఇంకా ఉంది లెక్క. కానీ అంత వాటికి ఇంకా డబ్బులు రాలేదు, అందరికీ రాలేదు, కొంతమందికి వచ్చాయి. కొంతమందికి అంటే డబ్బులు వచ్చాయి, కానీ దాని ఆంక్షలు ఎక్కువ. ఇప్పుడు 1 లక్ష వచ్చాయి, తిరుగుతూ ఆ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటి మేస్త్రీల కంటే ఈ ఇల్లు ఎంబడి తిరగడం ఎక్కువ అవుతా ఉంది గ్రామ పంచాయతీ చుట్టూ వాళ్ళకు. అంటే నేనేమంటున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి 5 లక్షలు ఇవ్వడం కంటే డైరెక్ట్ ఆయనకి 5 లక్షలు ఇచ్చేసి కట్టుకోపోయి నీ జాగ ఎంత ఉండని కట్టుకోండి, మీరు 5 లక్షలు ఇస్తున్నాం మీద మీరు వేసుకుని క్లియర్గా చెప్పొచ్చు కదా గవర్నమెంట్. కానీ ప్రభుత్వం అట్లాంటి వాటికి ఒప్పుకోదు కదా. అంటే ఒక పద్ధతి ప్రకారం డబ్బులు ఎక్కడ వేస్ట్ అవుతాయి అనే నియమాలు పెడతా ఉంటారు, కానీ ఆంక్షలు ఎక్కువని అంటారు. ఆంక్షలు చాలా ఎక్కువైనాయి. నువ్వు మెటీరియల్ లేదంటే నువ్వు డబ్బులు అవసరం లేదు, మెటీరియల్ ఇవ్వాలి, సిమెంట్ ఉంది, సిమెంట్ స్టీల్ ఇటుక కట్టుకొని వాడికి ఆంక్షలు పెట్టడం ఎందుకు? ఆ రకంగానే ఇవ్వాలంటారు. ఆ రకంగానే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక ఇంట్లో సరే అండి, ఇప్పుడు ఒక్కరైతే లేరు, ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఎవరో వస్తారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పేసారు అన్నారు, వాళ్ళు అల్లుడు వస్తే పడుకోనికి లేదని. సరే ఇప్పుడు మళ్ళీ అదే చూస్తున్నారు. నీకు 50 గజాలు 60 దాటవద్దు అంటే అవి పొలం ఎక్కువ ఉంటుంది, మిగతా పొలం ఎక్కువ ఉంటుంది, మిగతాది కట్టవద్దు, అంతకే కట్టాలి. ఆ పొలం ఎందుకు వేస్ట్? ఆయనకి ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్ ఉంటుంది, ఉన్నప్పుడు ఏమైనా కట్టుకొని కంపౌండ్ వాల్ పెట్టుకొని ఆయనతో స్లాబ్ వేసుకొని నీకు ఎంత ఇవ్వాలి నీ లిమిట్ 5 లక్షల లిమిట్ నువ్వు అనుకుంటున్నావు. 5 లక్షల లిమిట్ ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకోగలుగుతారు కదా. నువ్వు ఆ డబ్బులు లేకపోతే మెటీరియల్ దానికి తగిలింది మిగిలితే అది వేసుకొని చేసుకుంటారు కదా. అదైతే నీవు ఇచ్చిన అయితే పేరు ఉంటుంది కదా, పక్కా ఇందిరా మిల్లు అని రికార్డు ఉంటుంది, నువ్వు ఇచ్చింది ఉంటుంది, అంత హెల్ప్ చేసింది వాళ్ళకు ఉంటుంది, నీకు ఉంటుంది. అట్లా లేకుండా నువ్వు ఒక 60 గజాల కట్టాలి, ఒక కొంచెం ఎక్కువ ఉన్న నీకు ఇయ్యకుండా లోప తక్కువ ఉన్న. ఇది ఒక్క అంశమేనా లేకపోతే ఇంకేమైనా అంశాలు పరిగణలోకి ప్రజలు చెప్తా ఉన్నారు? ఇలా చాలా మంది, నేను కొంతమందిని చూస్తే పొలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిరు. ఇలా అసలు చెప్పాలంటే మామూలుగా వాళ్ళు కట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు పార్టీని బట్టి మనోడా కాడని ఇచ్చిర్రు. అది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇప్పుడు మా ఓన్ బ్రదర్ కూడా ఇచ్చిర్రు, ఇక్కడ మా బ్రదర్ కూడా ఇచ్చిర్రు. అది సరే మీకు కూడా ఇచ్చినామని అనొచ్చు. ఆయనకి ఇప్పుడు 97 గజాలు ఉంది అసలు ఏరియా ఉన్నది. నువ్వు 60 గజాలనే కట్టాలి, మిగతా వదిలేయాలంటారు. సరే ఇంకేస్ నేనేం చెప్పినా సరే 60 గజాలనే కడతాడు. ఇంకేసి ఫీచర్ కదా ఆడి కట్టేసి దానికి ఒక రాడ్స్ అని వదులుకుంటాడు ఆయన. సరే ఇది అయిపోయిన స్లాబ్ వదులుకుంటాడు, తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు. ఆయన పిల్లలు వచ్చినప్పుడు ఆ ఒక రూమ్ లో ఉండలేరు కదా, మీరు ఇచ్చే ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక రూమ్ కదా, ఎంత వస్తుంది 60 గజాల్లో ఉండలేరుగా అంటే, లేదు మేము ఇయ్యం క్యాన్సిల్ చేస్తాం. అట్లాంటి ఆంక్షలు కరెక్ట్ కాదు అంటున్నారు. ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఆయన ఫీచర్ ఎవ్వరు కానీ మనం ఇల్లు కట్టుకుంటున్నామండి, అట్లాంటప్పుడు కాలు గొడవల మీద కట్టుకోమని చెప్తే అయిపోతుంది, పిల్లర్లని కేపిస్తారు, ఫీచర్ కోసమే కదా. అదొక అంశం.
ఇంకో రెండో అంశం, రెండో అంశం తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, జాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. జాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా 40 ఆంక్షలు పెట్టారు, 55, 56, 40, ఒక 5 గజం తక్కువ ఉన్నా ఆయనకి ఇవ్వట్లేదు. ఆపేసిరు ఇప్పుడు దాన్ని, అట్లా చాలా ఆపేసిరు, 2-3 ఆపేసిరు అట్లాంటివి. ఇప్పుడు కొంతమంది ఈ గవర్నమెంట్ ఎట్లుందంటే వాస్తవానికి ఒక జూబ్లీ ఎలక్షన్ చూసినాం, రౌడీ రాజ్యం, రౌడీ మొత్తం రౌడీ. ఒక విలేజ్లో నేను వార్డ్ మెంబర్ చేశాను ఇంతకుముందు ఆల్రెడీ. ఇంతకుముందు మా విలేజ్ మంచి రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. ఇంతకుముందు ఒక ఆయన సర్పంచ్ చేసిన తర్వాత ఉన్నాడు. ఈ సర్పంచ్ కాలం పదవి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ గ్యాబుల్నే ఈ ఎలక్షన్ ఆశతోటి ఈ జనాలను మంచి మంచి యువకులు అండి, వాళ్ళని చూస్తే నాకు బాధ వేస్తూ ఉంటుంది. మామూలుగా ఇట్లా వస్తూ ఉంటాయి, 100 రూపాయలకు వచ్చి ఇలా పడతారు. వాడు పనికి పోడు, 100 రూపాయలకు వచ్చి లేచి ఆయన తాగొచ్చు సన్నాసిని చేసి వాడేసి ఇలా రాజకీయ జీవితాల కోసం. మీరు కూడా అదే రాజకీయాల్లో ఉన్నారు కదా, మీరు కూడా మీ అవసరాల కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం యువతను అట్లాగే వాడుకుంటూ ఉంటారు. నేను ఈ రోజు వరకు కూడా మీరు అడగొచ్చు, నేను ఇప్పటి వరకు కూడా ఈ సిట్టింగ్లు ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ చేసిరు దావత్లు అవి ఇవి. నాకు అలాంటివి సరే ఉంటే, ఓ పెద్ద మనుషులు ఉంటారు, లెక్క ఉంటుంది, పిల్లలను పిలిచి మరి అది వాళ్ళ రకమైన రాజకీయ వ్యూహం కావచ్చు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే చెడగొట్టే వాళ్ళతో పాటుగా ఆ వ్యక్తుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కదా, దాన్ని ఎందుకు చెడగొట్టవద్దు అనేది నా ఉద్దేశం. నువ్వు వాడికి మంచి చేయి, నీకు చేతనైతే రాజకీయంలో నువ్వు ఉంటావు, నేను ఉంటావు, సరే నువ్వు మంచి చేసి నువ్వు గెలుస్తావు, చెడు చేసి నువ్వు గెలుస్తావు. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందండి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, అది మన ప్రజల సొత్తే కదా. గవర్నమెంట్ అన్నప్పుడు ఓ పార్టీకి ఇది కాదు కదా, ఓ పార్టీది సొంతం కాదు. తీసుకొచ్చేసి ఒక రోడ్ ఇస్తే, ఎన్ఆర్జీఏ కింద రోడ్ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, నువ్వు నీ పార్టీ వాళ్ళని పిలుచుకొని కండవాలు వేసుకొని ఫోటోలు దిగి దాన్ని సోషల్ మీడియా పెడితే అది ఎంతవరకు కరెక్ట్? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవడం తప్పు. ఇప్పుడు అధికారం లేదు కదా విలేజ్లలో, సర్పంచ్ పదవి లేదు. ఉన్న సర్పంచ్ అయితే మాజీ ఉన్న సర్పంచే, సర్పంచ్ ఉన్నాడు, నీ అధికారం. మరి మీరు కూడా మీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఎన్ఆర్జీఎస్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ముందుకు వెళ్ళి ఆ రకంగా ఎక్కువ చేస్తా ఉన్నారు. వాళ్ళు లేకపోతే గొడవలు అవుతా ఉంటాయి. ఇవన్నీ వద్దురా బాబు అని సైలెంట్ ఉంటాం. ప్రభుత్వం ఇచ్చి ప్రజలకు ఇవాళ కింది స్థాయి ప్రజలకు తెలుసు ఏమొస్తుంది అనేది. ఇలా ఆల్రెడీ మీడియాలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. దాన్ని షో చేసుకొని ఏదో నేను చేపిస్తున్నాను అనడం, దాన్ని ఫోటోలు పెట్టుకోవడం, దాని పెద్ద నేను చేపిస్తున్నాను నేను దేపడం. సరే, మీ విలేజ్ వరకు వద్దాం. బాకారానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏమైనా చేశారా, చేయలేదా? ఒకవేళ చేస్తే రోడ్స్ విషయం ఒకటి, కొన్ని రోడ్స్ మేము వేయించామంటారు, అట్లాగే డ్రైనేజీ సిస్టమ్ ఒకటి, టెంపుల్ ఎదురుగా పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి, ఇట్లాంటి కొన్ని ఆపోజిట్ పర్సన్స్ చెప్తా ఉన్నారు. మీ దృష్టిలో గత 5 ఏళ్ళు ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళు గ్రామానికి ఏమైనా చేశారా, లేదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇప్పటిదాకా మీరు అన్నట్టు శివాలయం టెంపుల్ ముందులో రోడ్ వచ్చింది, అది ఈ గవర్నమెంట్లో వచ్చింది కాదు. అప్పుడు మేము వార్డ్ మెంబర్ ఉన్నప్పుడే పోయి అడిగాం, దాని గురించి పెట్టాం. అసలు యాక్చువల్లీ నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన రోడ్, అది శాంక్షన్ అయిన రోడ్. ఇదే ఎమ్మెల్యే అప్పుడే వచ్చి దాని ముందర కొబ్బరికాయ కొట్టి ధర్మం దీని ప్రామిస్ దీని నేను రోడ్ చేశాను, అప్పుడు చేసిన రోడ్. ఈయన పార్టీ మారంగానే ఇప్పుడు ఆయన చేసింది చెప్పుకోవడం తప్పితే ఆయన చేసింది కాదు, ఇది అంతకుముందే. ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మా గ్రామ పంచాయతీ నుండి ఇంత ఫండ్ తీసుకుంటున్నావు, దీనికి వచ్చిన రెవెన్యూ ఉంది, ఆ రెవెన్యూ మాకు ఇస్తే నువ్వు ఇంకా వాడుకున్న రెవెన్యూ ఇస్తున్నావు, ఆ పని చేస్తున్నావు. మేము రేపు పొద్దుగాల ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. ఆల్రెడీ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడో 10 ఏళ్ళ కింద ఇది ఆల్రెడీ మీరు బాగా చూసుంటారు. ఇది ఈ విలేజ్ కోసం చాలా మంచి రికార్డు తీసుకున్నది, ఢిల్లీకి వెళ్ళి రికార్డు తీసుకున్నది, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇంతకుముందు గతం ఉన్న సర్పంచ్ కూడా పాపం తన శక్తి ఎంతవరకు ఉందో అంత చేశాడు. కానీ ఈ మధ్య బాగా, ఇప్పుడు అంతకుముందు చేసిన ఆయన చెప్పుకోవట్లేదు, నేను చేసిన అది పక్కన పెడితే, ఈ మధ్య ఈ ఎలక్షన్ ఈ సర్పంచ్ పదవి అయిపోయినాక దీన్ని బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మేము ఇచ్చాం కానీ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రహదారి వాళ్ళే నిర్మించామంటున్నారు. మరి లేదండి, మీరు చూడొచ్చు దాన్ని ఆల్రెడీ శంకుస్థాపన యాదవ్ ఎప్పుడు చేశాడు, శంకుస్థాపన మెయిన్ రోడ్ నుంచి అది ఎప్పుడు చేసి శిలాపలక ఉంది, చూడొచ్చు మీరు. అప్పుడు ఎప్పుడో చేశారు అది. అవన్నీ శాంక్షన్ చేయించుకోవడానికి నిధులు తీసుకురావడాలు, గవర్నమెంట్ ఉన్నప్పుడు నిధులు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఇవ్వడం ఏం లేదు. సరే శాంక్షన్ నువ్వేమి పదవి ఉండి ఏం చేసింది ఏం లేదు. 100% ఇలా మన ఊరికి నువ్వు నిధులు తెచ్చావు, మరి పక్క ఊరికి అవుతుంది. అక్కడ మీ ఊరు క్యాండిడేట్ లేడు, సెలవు మీ ఎవరు లేరు, మరి వాళ్ళు తెచ్చుకున్నారంటే దానికి ఏంటి సమాధానం? నీ పార్టీ లేదా అడొకతాన, ఆ ఊరు కూడా రోడ్ అయింది కదా, గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. రేపు లేకపోతే పబ్లిక్ తిరగబడుతుంది. రోడ్లు కానీ పబ్లిక్ కావాల్సింది గవర్నమెంట్ ఇవ్వాల్సింది, ఏ గవర్నమెంట్ ఉన్నా.
దాన్ని నేను తెచ్చుకున్నాను, ఏదో కష్టపడ్డా అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. బీజేపీ స్థానిక ఎన్నికలు అనేసరికి వ్యక్తిగతంగానే అన్నీ ఉంటాయి, వ్యక్తుల మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆధారపడి బీజేపీ వచ్చేసరికి స్థానిక ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం చూపించడం చాలా తక్కువ అనే చెప్తా ఉంటారు, చేవల పరిధిలో కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు. అందుట్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా మీకు కొంచెం వరకు ఇబ్బంది కలిగించిందని, అక్కడే డిపాజిట్లు కోల్పోయారనే ప్రభావం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వైపే స్థానిక ఎన్నికలని ఆ వ్యక్తులకే ఎక్కువ మొగ్గు చూపిస్తారని చెప్తా ఉంటారు. ఈ అంశాన్ని మీరు ఎలా దాటబోతున్నారు? మీకు ఎంతవరకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది? ఒక ప్రతిపక్షంగా పనిచేస్తూ ఉన్నారు కదా, మీకు ప్రజల నుంచి ఎట్లాంటి మద్దతు లభిస్తుంది? ఈ అంశాన్ని ఎట్లా దాటబోతున్నారు? చాలా నిజాయితీకి వెళ్ళాం. ఇప్పుడు అక్కడ ముస్లిం ఎక్కువ మైనార్టీ ఉంది, ఈ మైనార్టీకి మాకు ఉంటుంది. మా సంజయ్ గారు వచ్చి కరెక్ట్ చెప్పారు, మీరు హిందూ అయితే లేదని లేకపోతే లేదని. సరే, మేము భారతదేశానికి కట్టుబడి ఉండి బీజేపీ కట్టుబడి మేము వాళ్ళకి అనుకున్న వాళ్ళు అయితే వేసారు. ఇక నేను ఒక చేసిన దగ్గర ఒక బూత్లో పనిచేస్తే నాకు ఒక్కో వెయ్యి చిల్లర ఓట్లు ఉండే. ఒక 500 మంది నాతో వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ ఇంట్లో నరేంద్ర మోడీ ఫోటో ఉంది. నేను ఒక 10 ఇళ్ళలో 15 ఇళ్ళలో చూసిన. వాళ్ళు వచ్చిరని చెప్పేసి ఫోటో లోపటి ఇంట్లో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎరుగుతురని. ఇప్పటికీ బెడ్రూమ్లో ఫోటో ఉంది నరేంద్ర మోడీ, నేను చూపిస్తాను జూబ్లీస్లో. నేను ఫోటో తీసుకుందామంటే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు. ఏంది మరి ఇట్లా ఎందుకు పెట్టుకురంటే, నేను దేశం కోసం, మోడీ కోసం, ధర్మం కోసం పనిచేస్తాం సార్. ఈడ మా దగ్గర శత్రువులు ఎక్కువరు, ఇన్ని ఫోటో చూస్తే నాకు ఇక చాలా ఇబ్బంది పెడతారు. మేము ఎక్కడి నుంచో ఇక్కడ బతకడానికి వచ్చినాం. ఈ లోకల్ అక్కడ వెర్షన్ అట్లా ఉంది. అంటే అంశం మీకు ఇక్కడ స్థానిక ఎన్నికల్లో గవర్నమెంట్కి ఎక్కువ పెచ్చింగ్ ఉంటుంది అని అంటూ ఉంటారు. మీ వరకు చూస్తే బీజేపీకి ప్రజలు ఎంతవరకు పట్టం కడతారు? అంటే బీజేపీ సానుభూతి పర్లే, మీరు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పార్టీలే ఉండవు, మీ వరకే మీరు మీ పర్సనల్గానే ఎజెండాతో వెళ్తారు, మీకు సంబంధించి ప్యానల్ సభ్యులతో వెళ్తారు. ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఎట్లా ఉంది మీకు విజయం పట్ల మీకు ఎంతవరకు ధీమా ఉంది? మంచి రెస్పాన్స్ ఉంది. నేను ఎన్ని రోజుల సందుకు కూడా నాకు ఇక్కడ కానీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు, నాకు ఇక్కడ బ్యాడ్ నేమ్ లేదు. ఒక విలేజ్లో నాతో అయితే మెయిల్ చేస్తాను, చేతనైతే ఒక మంచి చేస్తాను. ఓ వర్గాన్ని లేపి ఇంకో వర్గానికి కేసు లేపించి, ఆ వర్గాంతా ఇద్దరు కొట్లాడబెట్టి కేసు లేపించి పోలీస్ స్టేషన్ పోయి, ఇవాళ మా దగ్గర 2 వర్గాలు ఒక ఫ్యామిలీ ఎంత అన్నదమ్ములు లెక్క అంటే, ఒక అక్కడ ఇక్కడ వాళ్ళకి బాగా దగ్గర రిలేషను. ఆ ఫ్యామిలీ చెట్ల కింద మంచి కూరగాయలు అమ్ముకొని మా విలేజ్కి వస్తుంటే వాళ్ళ చెట్లు చూస్తే, వాళ్ళ పంటలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుండే. జూబ్లీస్ ఎలక్షన్ నేను డబ్బులు ఇచ్చినట్టే, జూబ్లీస్ ఎలక్షన్ వేరు, విలేజ్ ఎలక్షన్ వేరు, అది పార్టీ ఎలక్షన్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి సీఎం స్థాయి కాదు, అన్నిసార్లు వచ్చి ప్రచారం చేసిండు, అది వేరు, ఇది వ్యక్తిగతం వేరు. పార్టీ వేరు, విలేజ్ వేరు. ఇలా విలేజ్ రాజకీయాలు వేరు. ఇలా నాకు అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి నువ్వు ఉంటే కరెక్టు, నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు ఉండాలని చెప్పేసి పార్టీలన్నీ వదిలిపెట్టి నాకు మద్దతుగా తెలుపుతావు ఈరోజు విలేజ్లో, పార్టీలకు అతీతంగా. అంటే వ్యక్తిగతంగానే మీకు ఆపోజిట్ పర్సన్స్తో మీకు ఇబ్బంది అంటారు. ప్రజలకు కూడా, ప్రజలకు ఇంకా హాని కలిగించారా? ప్రజలకు అంతే. ఇంకా ఇప్పుడు ప్రజలకు మేలు చేసి నువ్వు మంచి పని చేసిపోతే నీకు గుర్తిస్తారు, నీకు గెలిపిస్తారు. నీ విలేజ్ రాజకీయం చిన్నది, నువ్వు పెద్ద అయినాక అది వేరుంటుంది. నువ్వు విలేజ్లో ఏదో సోషల్ సర్వీస్ చూపించుకోవడం కాదు, కామన్గా ఈ వర్క్ చేయి, నువ్వేం దాని అవసరం లేదు. నేను కూడా చాలా వరకు ఇప్పుడు స్కూళ్ళకు కానీ బుక్స్ కానీ పిల్లలకు, ఇప్పుడు 10th క్లాసు పిల్లల ఫీజు కూడా కొంతమంది ఇయ్యని వాళ్ళు ఉంటారు, అదేమన్నా నేను ఇచ్చేస్తాను చెప్పాను, ఇచ్చేసాను. ఇప్పుడు బుక్స్ ఇచ్చాను, ఇంతకుముందు స్కూళ్ళలో ఏమైనా చైర్స్ కానీ ప్రతిదీ. మొన్న స్కూళ్ళు బాగా ఇబ్బంది ఉండి బాగా లేకపోతే నరేంద్ర మోడీ ఇచ్చారు, క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి, మనం స్వచ్ఛ భారత్ చేయాలంటే వచ్చేసి స్కూల్లో ఎంత నీట్గా చేశాను. సార్లు అందరూ షాక్ అయ్యారు, అబ్బా మేము ఏదో ఫోటో దిగిపోయిన వాళ్ళు వచ్చారు కానీ ఇట్లా చేసిన వాళ్ళు లేరు సార్, మీరు చాలా గొప్ప వాళ్ళని. అట్లాంటి పని చేయండి. అదే ఇప్పుడు మనం మంచి చేస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకొని అట్లాంటి చేసుకొని నేనేదో ఇది అని చెప్పేసి పిల్లలంతా ఇలా ఓట్లాని పిల్లలను కూడా పిలుచుకొని తిరగడం ఇది కరెక్ట్ కాదని చెప్పి. మీరు ఇందాక చెప్పుకొని వచ్చారు, నేను గ్రామానికి చాలా చేశాను అధికారులు లేనప్పుడు. ఏం చేశారు అధికారులు లేనప్పుడు? ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ప్రజల కోసం, నిజంగా ప్రజాసేవ కోసం మీరు ఏం చేశారు? నాకు టైం దొరికినప్పుడల్లా, నాకు వీలున్నప్పుడల్లా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలో చేశాను ఇప్పటివరకు. కాకపోతే ఇంకా నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి, నాకు మంచి అవకాశం ప్రజలు నన్ను గుర్తించి అవకాశం ఇస్తే ఈరోజు మరి పెద్ద గ్రామ పంచాయతీ స్కూల్ మాత్రం ఇలా 200 మంది పిల్లలు లేరు, అందరు ప్రైవేట్ స్కూల్ పోతారు. అంటే ఇక్కడ బాగా లేకనే పోతారు. స్కూల్ డెవలప్మెంట్ నా కళ అది. స్కూల్ మంచి డెవలప్ చేసి మంచి వైద్యం, ఏదైనా మంచి వైద్య హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఇంత ఈ 2-3 ఊర్లకు ఒక తీసుకొచ్చి కావాల్సిన మంచి రోడ్లు,
రోడ్ల డెవలప్మెంట్ తెచ్చి ఇంకా ప్రజలకు కావాల్సిన ప్రతి నీటిది కానీ ప్రతి ఒక్క డ్రైనేజ్ కానీ ఇవన్నీ నేను వాళ్ళకన్నా ఎక్కువ చేయగలుగుతానని నాకు ఒక నమ్మకం ఉంది. గతంలో మీరు స్కూల్కి చేసి ఉన్నారా? చేశాను. గతంలో స్కూల్ పిల్లలకు చేశాను. స్కూల్లో ప్రతిదానికి ఏదైనా అక్కడ ఒకసారి మొన్న క్లీన్ చేయించాము. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా ఫీజు కట్టాను, అంటే బుక్స్ ఇచ్చాను. ఇట్లా చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ స్కూల్కే ఇస్తాను. ఇక్కడ మా స్కూల్లే కాకుండా కూడా మా స్కూల్లో ఎక్కువ చేస్తే ఇంతకుముందు ఒకసారి అయినా రాజకీయం కోసం చేస్తున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి మా ఊళ్ళో అంటే కూడా చాలా స్కూల్లో ఇచ్చాను నేను. మండలాల్లో చాలా స్కూళ్ళల్లో అలా కావాల్సిన ఒక స్కూల్కు పెయింట్ వేయించాను. ఇట్లా వేరే చిన్న గ్రామ పంచాయతీ శంషాద్ మండలం ఉంటుంది, లేకపోతే పెయింట్ వేయించాను. కొన్ని చాలా చేశాను. చేశాను. నాకు ఒకటి బాగా ఇష్టం ఏంటంటే స్కూల్ బాగా డెవలప్ ఉండాలి. చదువుకొని యువత కోసం ఏమన్నా అంటే స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ లేకపోతే క్రికెట్ సంబంధించి ఏమన్నా టోర్నమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా కండక్ట్ చేశారా? యూత్కి అంటే చదువు అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీ ప్రపోజల్స్ ఏంటి? ఆ స్థాయి ఏమైనా చేయగలుగుతారా? చేస్తాను నేను కంపల్సరీ. ఇంతకుముందు కూడా గతంలో క్రికెటర్లకు కూడా చేశాను. టోర్నమెంట్ పెట్టించాను ఒకసారి. స్కూల్లో కూడా స్పోర్ట్స్ని పెట్టించాను 1 year. వాలీబాల్ స్పోర్ట్స్ని ఇది మా విలేజ్లో 1 year ఫీజు నేనే ఇచ్చి వాళ్ళకి డ్రెస్సెస్ కోచింగ్ పెట్టించాను. ఇక్కడ లేడు కాబట్టి చేపించాను. స్పోర్ట్స్లో కూడా పిల్లలు ఎవరు వాళ్ళని బట్టి చేపించాను. వాలీబాల్ బాగా ఇష్టం ఉంటే పెట్టించాను ఇక్కడ కోచింగ్. ఓకే సార్, విద్య గురించి ఎందుకు అంత మెయిన్గా చెప్తున్నారు? విద్యా వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ చాలా దగ్గరలో ఉన్నాం. మా విలేజ్ వరకు వస్తే ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు ఉండాలి అసలు. యాక్చువల్గా విలేజ్లో ఏదో చాలా దూరం పల్లెటూరు లెక్క అనిపిస్తూ ఉంది. అందరు ఏంటంటే చదువుకోలేక వాళ్ళకి అవగాహన లేక ఈ యూత్ మొత్తం పాడయి ఎక్కడో పనిచేసి పూటలకు ఇక్కడ ఏదో ఉంటున్నారు. చిన్న చిన్న పనులకు వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీలో అంత ఎదగలేకపోతున్నారు. అదే మనం మంచి విద్య అందించినామనుకో వాళ్ళు మంచి ప్రయోజకులై మంచి మంచి జాబులు చేసి వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ జాబ్ కావచ్చు దేనికో, అది కాకుండా ప్రైవేట్ ఎన్నో జాబులు ఉన్నాయి. ఐటీ సీట్లో మస్తు జాబులు ఉన్నాయి. ఇలా ఎక్కడ వెళ్ళినా 50,000కి తక్కువ జీతాలు లేని జాబ్ అయితే లేదు హైదరాబాద్ వెళ్తే. కానీ మన ఊర్లో 10,000కు రోజు 300-200లకు కొంతమంది చదువు లేని వాళ్ళు 500లకు పని చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఈ విలేజ్కి కలగొద్దు అనేది నా మెయిన్ ఉద్దేశం. ఈ విలేజ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, అందుకని అక్షరాస్యత పెరగాలని, అరక్షరాస్యత పరంగా ఇంకా ముందుకు ఎదగాలి. అట్లాగే ఇప్పుడు వృద్ధులకు కానీ ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలంటే సరే ప్రైవేట్ ఉన్నాయి, క్లినిక్ ఉన్నాయి, కానీ అందరు కొంచెం డబ్బులు పెట్టుకోలేకపోతారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అట్లా ఏదన్నా ఒకటి చిన్న ఏదైనా హాస్పిటల్ అయినా సరే ఊర్లో ఉండాలనేది నా కోరిక. ఓకే, పిహెచ్సి సబ్ సెంటర్. ఇక్కడ పిహెచ్సి సబ్ సెంటర్ లేదా? ఇక్కడ మొయినాబాద్లో ఉంటాయి. మామూలుగా ఉంటారు వాళ్ళు ఉంటారు, కానీ అట్లా కాకుండా పర్మనెంట్గా ఏదైనా ఒకటి చేయాలనేది. నేను గెలిస్తే 100% గవర్నమెంట్ నుంచి పోరాడి తెస్తా, లేదంటే నా సొంత డబ్బులతోటి ఒక డాక్టర్ని అయితే నేర్పిస్తా, ఉచిత డాక్టర్ని నేర్పిద్దామని నా కోరిక. అది కంపల్సరీ పెడతాను. మీకు వరకు చూస్తే గ్రామాల్లో మీ ఎటువంటి హామీలు తెలుతున్నారు? మీరు ఏమని చెప్పి రేపొద్దున మీకు ఒకవేళ గెలిపిస్తే ప్రజలు రేపొద్దున ఏం చేస్తానని చెప్తున్నారు? హామీ ఏమిస్తున్నారు? ఈ హామీలు అంటే ఊర్లో చూస్తే 100 ఉన్నాయి సమస్యలు. 100 సమస్యలు ఉన్నాయి. అన్నిటిని మనం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క అయితే నా పరిస్థితి. హామీలు ఇచ్చుకుంటూ పోతే చేయలేం. ప్రజలకు ఏదైతే కావాల్సిందో అది కంపల్సరీ చేస్తానని నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఖచ్చితంగా తీరుస్తాను. ఒక రోడే కావచ్చు, ఒకరికి ఇల్లు నిజంగానే ఇల్లు లేకపోవచ్చు, ఒకరికి ఏదో వాటర్ ప్రాబ్లం కావచ్చు, డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం నేను తీరుస్తాను. ఏ ఏరియాలో ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలు నా మీద నమ్ముతున్నారు. నేను ఎప్పుడు చెప్పిన ఏదని చెప్తే వేస్ట్గా వాళ్ళ ఇట్లా ఉండడు, కరెక్ట్ ఉంటాడు, ఈయన బెటర్ అని నన్ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నేను ఆ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఓవరాల్గా ఇప్పుడున్న సమస్యలు ఏంటి? ఓవరాల్గా మ్యాక్సిమం సమస్యలు పెద్ద పెద్ద అయితే నాకేం కనిపించట్లేదు. ఊర్లో ఉన్న సమస్యలు చిన్న చిన్న రోడ్లు, ఇబ్బందులు, ఇండ్ల వల్ల ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఇండ్ల వల్ల అలాంటివి, ఇంకా కొంచెం ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం అప్పుడు వేశారు కొన్ని డ్రైనేజీలు, అవి చిన్నగా అయిపోయాయి, అప్పటికి సరిపోయింది. ఇప్పుడు ఇండ్లు ఎక్కువైనాయి, సరిపోవట్లేదు, రోడ్డు పైకి వస్తూ ఉన్నాయి. అట్లా ఆ సమస్యలను నేను సాల్వ్ చేస్తానని ప్రజలకు చెప్తా ఉన్నాను. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ నేను ఆ సమస్య నాకు శాతనైన సమస్య కంపల్సరీ ప్రాబ్లం చేస్తానని చెప్తా ఉన్నాను. మీరు అందుబాటులో ఉంటారా? మీరు కూడా ఒకవేళ
గెలిచిన తర్వాత బయటకు వెళ్ళిపోవడం అట్లాంటివి చేస్తారు. ఏం లేదన్న, ఇప్పుడు ఆల్రెడీ పైన నేను ఉండాలని మా పిల్లలు ఇంతకుముందు స్టడీ కోసం వెళ్ళాం బయటికి. అసలు యాక్చువల్గా ఆల్రెడీ మా పాప ఇప్పుడు బయటికి వెళ్తుంది, నెక్స్ట్ 6 monthsలో బయటికి వెళ్తుంది, ఆమె సెటిల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ పైన ఉండడానికి చిన్న ఉంది సరిపోదని పైన కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశాను. ఆల్రెడీ నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం, నాకు విలేజ్ రావడమే ఇష్టం ఎక్కువ, విలేజ్లో ఉంటాను. విలేజ్లోనే 100% ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలు ఈ 5 ఏళ్ళు ప్రజల కోసమే పనిచేస్తా అని, నా స్వార్థం కోసం పనిచేయనని హామీ ఇస్తున్నాను. ప్రజల కోసం పని చేస్తారా? 100% ఈ 5 సంవత్సరాలు ప్రజల కోసమే పనిచేస్తాను. స్వార్థం అనేది లేదు. స్వార్థాన్ని అయితే లేదు. అంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అధికార పార్టీ మీద ఏమైనా వ్యతిరేకత ఏమైనా చూపిస్తూ ఉన్నారా? హామీలకు సంబంధించి మాకు 2500 పెన్షన్ కావచ్చు, లేదంటే తులం బంగారం కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందిరమ్మ ఇల్లులను కూడా చెప్పారు. మిగతా అంశాల మీద ఇంకేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏమైనా నెగిటివ్ ఉందా, లేదంటే అధికార పార్టీ మీద బాగానే ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 100కు 75% నెగిటివ్ ఉంది. 10% వీళ్ళు ఆ నెగిటివ్ని కాపాడుకోవడానికి మన చీరలు వంచారు. ఎలక్షన్ కమిషనర్ నిద్రపోయి ఒకరోజు ముందు చీరలు వంచారు. ఆ చీరలకి ఈరోజు చీరలకు డబ్బులకు హైదరాబాద్ అంటే ఎటు నుంచి వచ్చి జూబ్లీస్ అంటే నమ్ముతారు. ఇది విలేజ్ వాళ్ళు, వీళ్ళకు తెలుసు ఊర్లో ఏంది మనిషి ఏంది అని. మొన్న ఒక్కరోజు ముందే చీరలు పంచిపించేసి ఏదో చేద్దామని చేసేది. కానీ గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకంగా మహిళలు కావచ్చు, పింఛన్దారులు కావచ్చు, ఇలా రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్తారు. మీకు మిగతా ఉన్న అభ్యర్థులకి మీకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? వాళ్ళతో తిరిగినోని నేను ఆల్రెడీ, వాళ్ళతో ఎట్లా ఉంటాను ఏంది అనేది తిరిగినోని, వాళ్ళకి తెలుసు నేనేంది అనేది. నేను ఏది కానీ నేను చేసేది చెప్తాను. ఏదో పని తీసుకొచ్చి నేను చేసిన అయితే చెప్పాను. నేను దాన్ని ఏదో సోషల్గా అది అయితే చేయను. ప్రజలకు రావాల్సిన ప్రతి నేను ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది నేను నోట్ చేసుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే విలేజ్లో ఉన్నది అది చేద్దే ప్రాబ్లం అయితే అనుకోవట్లేదు. నేను కరెక్ట్ చేయాలనుకున్నానికి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నాకు మేజర్ ఈ విద్య మీద ఉంది నా ఫోకస్. విద్య మీద ఫోకస్ చేస్తాను. ఒకవేళ భగవంతుడు సహకరిస్తే నేను ఇవాళ 200 మందిని ఇవాళ 2/4 చేయడానికి ప్రయత్నిస్తా. కంపల్సరీ చేసి చూపిస్తా ఈ 5 సంవత్సరాలు స్ట్రెంత్. విద్యను దాన్ని ఎంత బాగుందో దాని అక్కడ వేసుకోవాలి వద్దురా పోయి ఇదే ప్రైవేట్ స్కూల్ అనే రేంజ్లో చేస్తా అని నేను హామీ ఇస్తా ఉన్నాను. రైతుల గురించి చెప్పలేదు. రైతులు ఎట్లా ఉన్నారు? ధాన్యం కొనుగోలు విషయం కావచ్చు, లేదంటే పంటల సంబంధించి రైతుల సిచ్యువేషన్ ఏంటి? మా విలేజ్ అయితే మ్యాక్సిమం రైతులు కొంచెం తక్కువ. ఇవన్నీ ఫామ్ హౌసెస్, ఇక్కడ కల్చర్ మారిపోయింది. ఈ ధాన్యం విషయానికి వస్తే అయితే బోనస్ అయితే మోసం చేసింది. ఈరోజు ఇక రైతులు అంటే వీళ్ళు ఎక్కువ మతాన వరి చాలా తక్కువ వేసి కూరగాయలు అవన్నీ వేసేసి మార్కెట్ పోయి వాళ్ళకు ఒక సదుపాయం లేదు మార్కెట్ కోవడానికి. ఇలా ఆటోలో అవి కట్టుకొని పోతున్నారు. ఇంతకుముందు గతంలో రాత్రిపూట బస్సు ఉండేది. మళ్ళీ మబ్బులో 4 o'clock వీళ్ళు కూరగాయలు తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఆ టైం అక్కడ పోయి పండుకోకుండా పొద్దున్న దాకా ఇక్కడ అగ్రికల్చర్ చేస్తే మబ్బులో లేచిపోయేటట్టు బస్సు ఉండేది కూరగాయలు తీసుకు. అది బస్సు సౌకర్యం ఫ్రీ బస్ వచ్చిన మొత్తం 0 చేసి పడేసారు. బస్సు లేదు అప్పుడు. మా విలేజ్కి 24 trips ఉండేది ఒక డే, 12 hours. నైట్ 4 o'clock స్టార్ట్ అయితే 11 o'clock వరకు ప్రతి హాఫ్ అన్ అవర్ 1 hour హాఫ్ అన్ అవర్కు ట్రిప్స్ ఉండేది. ఇలా 4 ట్రిప్పులు అయినాయి. టోటల్లో చూస్తే 4 ట్రిప్పులు. ఇలా రైతులు రావడానికి కంపల్సరీ ఒక పనికి వెళ్ళే వాళ్ళు కూడా, ఇప్పుడు ఇలా హైటెక్ సిటీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక ఆటోని మాట్లాడుకొని పనికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు. అట్లాంటి పరిస్థితి ఈ ఫ్రీ బస్ వల్ల వీళ్ళు పెట్టిన చెప్పుకోవడానికి గొప్ప తప్పితే ఇక్కడ ఏం లేదు ఫ్రీ బస్ వల్ల. అట్లాంటివి కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, గతంలో వచ్చేది ఎట్లాగో బీజేపీ గవర్నమెంటే వస్తుంది ఖచ్చితంగా 100%. ఇలా ప్రజలు నమ్ముతున్నారు బీజేపీని. ఇలా నరేంద్ర మోడీని చూసి ఎంతోమంది యువత ఇలా ప్రతి ఒక్కరితానికి పోతే నన్ను నిజంగా నేను పోతే అన్న నేను పార్టీకి కాదు వ్యక్తిగతంగా వచ్చినంటే కూడా అన్న మాకు చాలా ఇష్టం మోడీ అంటే అనేది పిల్లలు చెప్తా ఉన్నారు. నాకు తెలంగాణలో నెక్స్ట్ గవర్నమెంట్ అయితే బీజేపీ వస్తుందని నేను కన్ఫర్మ్గా చెప్తా ఉన్నా. బీజేపీ వస్తుందని చెప్తున్నారు. వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారు మీరైతే? 100% ఫోకస్ చేస్తాను. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ బస్సు ఈ బస్సు మీద కొట్లాడతాను. మా రైతులకు కావాల్సింది ఈడ మెయిన్ కూరగాయలు పండిస్తారు, వాళ్ళకి సౌకర్యం కావాలి. దానికోసం గవర్నమెంట్ తోటి కొట్లాడి రైతులకు చేస్తాను. విద్య కూడా అందుబాటులో తెస్తాను, వైద్యం కూడా అందుబాటులో తెస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.